హలో! నేను మీ పక్కోడి పీహెచ్‌డీ గర్ల్. ఇవాళ నాకు నా కాలేజ్ లైఫ్ గుర్తొచ్చిందనమాట. అంటే మనకి ఎన్ని కష్టమైన సబ్జెక్ట్స్, ల్యాబ్స్, అసైన్‌మెంట్స్ ఎన్నున్నా సరే వి ఆల్ ఫీల్ కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ ఫన్ కదా! అదెందుకు అంటే మనకుండే ఫ్రెండ్స్ వల్లే అనమాట. ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాడేమో 10 మినిట్స్ ముందే ఎగ్జామ్‌కి ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనం ఆ ఎగ్జామ్ పాస్ అయిపోతాము. అండ్ ఇంకొన్ని సార్లు సీరియస్ డిస్కషన్ అవుతున్నప్పుడు ఒకడేమో నాకు మూవీ తీయాలని ఉందిరా, ఇది తీద్దాంరా, షార్ట్ ఫిల్మ్ తీద్దాంరా అని చెప్పి మన చేత వింత వింత టాలెంట్స్ అన్నీ నేర్చుకునేలా చేస్తారు. సో, మనకి ఉన్న బుర్ర చిన్నదైనా సరే దీస్ ఫ్రెండ్స్ ఎక్స్‌పాండ్ ఇట్ అన్‌లిమిటెడ్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా తీసుకొచ్చి. కానీ అబ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌గా మనం మా లైఫ్ అంతా కూడా వెనకనే అలా వదిలేసి వీ హ్యావ్ టు రీస్టార్ట్. ఇన్‌ఫ్యాక్ట్ ఇట్ ఫీల్స్ లైక్ రీబూట్. రీస్టార్ట్ కూడా కాదు. అంతా కొత్తగా అనిపిస్తది. ఫ్రెండ్స్‌ని చేసుకోవడం అంటే ఇప్పుడు అదేదో మెకానికల్‌గా జరిగే పనిలా అనిపిస్తది. అండ్ అంటే ఇది నేను లోన్లీగా ఫీల్ అయ్యి చెప్పట్లేదు. బట్ మనం పెద్దవుతున్న కొలది అండ్ రిలేషన్‌షిప్స్ అన్నిట్లి మీద మన మీద పని పెట్టి చెయ్యాలి అంటే ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ బిట్ వియర్డ్ అనమాట. సో దట్స్ వాట్ I wanted to share with you all today. Life in abroad is not restart, Abba. It's actually reboot. I hope you understand the difference.